నమస్తే. ఈ వీడియో వచ్చేసరికి ఎస్పెషల్లీ ఫర్ పేరెంట్స్. ఇప్పుడున్న జెన్‌జీ కిడ్స్‌కి ఆ వాల్యూ తెలియదులే గానీ 90s, 80s, 70s, ఈవెన్ 1960s అండ్ దేర్ ఆర్ ద కేసెస్ ఫర్ 1950s ఎవరైతే ప్రెజెంట్ ఉన్నారో. రీసెంట్‌గా కొన్ని ఇన్‌స్టా రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ చూసిన పేరెంట్స్‌ని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో పడేస్తున్నారు. దాని తర్వాత నిన్ననే చూసిన ఒక వీడియో ఏంటంటే పెద్ద కర్రతోటి కొడుతున్నాడు వాళ్ళ నాన్నని. అండ్ దట్ టూ ఎట్లా అంటే ఆయన ఇట్లున్నాడు మనిషి. ఐ మీన్ బక్కగా ఉండడం, మొత్తం బోన్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఎంత వాల్యూ ఉంది పేరెంట్స్కి తెలుసా? మా మా ఫాదర్కి వచ్చేసరికి సమ్ ఎక్స్వైజీ రీజన్స్ వల్ల నేను దగ్గర లేకుండా లాస్ట్ మూమెంట్ ఆఫ్ టైంలో. కానీ అట్లీస్ట్ ఒక మినిట్స్లో కొంచెం వెళ్తే అట్లీస్ట్ లాస్ట్ మూమెంట్ అయినా నేను మా ఫాదర్ని మాట్లాడుతుండే ఉండే. ఐఎమ్ 19s బేసికల్లీ ఐఎమ్ 90s కిడ్, ఓకే. కాబట్టి ఆ వాల్యూ నాకు తెలుసు. కానీ ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు మామూలుగా త్రివిక్రమ్ ఒక ఈవెంట్లో చెప్తారు కదా, నా 20sలో ఉన్నప్పుడు నాన్నేంటి ప్రతిదానికి ఇలా చేస్తారని చెప్పి 30sకి వచ్చినాక ఓకే అన్న. కానీ పెళ్ళి పిల్లలు పుట్టాక మనం అనుకునే నాన్న బాగానే ఇది చేశారు అని. అక్కడ నాన్న అనేది ఇద్దరిది, మదర్ కానీ ఫాదర్ కానీ ఇద్దరిది కాంబినేషన్ ఉంటేనే అంతవరకు ఉంటుంది. అండ్ ప్రీవియస్గా ఉన్న రిలేషన్షిప్ అట్లనే ఉంది. కానీ ఇప్పుడున్న ఎటు పోతుంది అసలు? తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ ఎట్లా పెడతారు బై ఓల్డ్ ఏజ్ హోమ్స్లో? మిమ్మల్ని కనీ సాకి చేసి అంతా ఏం సాధిస్తారు మీరు? రేపు రోజు మీరు మీరు మీ ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని అట్లనే ఉంచుతారా? మిమ్మల్ని కూడా మీ దగ్గర చూస్తారు అనుకుంటున్నారా మీరు? వాల్యూ తెలియదు మీకు. ఏం బతుకుతున్నారా బాబు, వేస్ట్ మొక్కలు మీరు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ నేను ఇంకొక ఈవెంట్లో ఆర్పి పట్నాయక్ ఆయన ఆర్పి పట్నాయక్ సింగర్ ఉన్నాడు, సింగర్ మ్యూజిక్ కంపోజర్ ఉన్నారు కదా. ఆయన గుంటూరులో ఎక్కడో ఈవెంట్కి వెళ్ళారు ఆయన. అంటే అది కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ ఇనాగ్రేషన్ తీసుకెళ్ళాడు. అది పిలిస్తే ఆయన వెళ్ళి ఆయన స్పీచ్లో ఏమన్నారు తెలుసా? ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ సక్సెస్ఫుల్ అవ్వద్దు అని చెప్పారు. రీజన్ ఏంటి? అంటే అట్లా ఎట్లా తీసుకొచ్చి పెడతారా బాబు మీరున్నాక పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో అని చెప్పి? మీరు చిన్నప్పుడు మీరు ఇది పోయినా వాళ్ళు క్లీన్ చేసి మిమ్మల్ని చూడలేదా? మీరు ముద్దుగా అందంగా పౌడర్ వేసి నూనె పెట్టి ఇది వేసి రెడీ చేయలేదా? ఓల్డ్ ఏజ్లో చేస్తే చేయలేరా మీరు? వాళ్ళు ఇది వెళ్ళినా చేయలేరా? సమాజం చెడిపోయింది. వాల్యూస్ అని ఎథిక్స్ ఎప్పటికీ ఏమన్నా డబ్బు 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 అంతే. వేస్ట్ బతుకులు ఇవన్నీ ఇప్పుడున్న అందరికీ వేస్ట్. పేరెంట్స్ చూడని బతుకు ఎందుకురా నాయన? మామూలుగా ఏ గురువు అయినా, ఏ పంతులు ఎవరైనా సరే ఏం చేసినా, ఈవెన్ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను కూడా చూసిన నేను. ఫస్ట్ గురువు కంటే ముందు పేరెంట్స్ కాలు మొక్కుతారు, దాని తర్వాత వాళ్ళ గురువు కాలు మొక్కుతారు. ఎందుకంటే ఈవెన్ ఏ దేవుడు భగవంతుడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మీ పేరెంట్స్ బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాత దేవుడి దగ్గరికి రండి అని చెప్తారు. కానీ ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ గాడ్స్ పేరెంట్స్. వాళ్ళు ఏంది, మీరు ఏడికెళ్ళి వచ్చారు? గాల్లో తెచ్చారా? భూమిలోంచి పుట్టుకొచ్చారా? ఇవన్నీ చూస్తే అమ్మో భయం వేస్తుంది రా నాయన నాను. కానీ అట్లీస్ట్ మామూలుగా ఏంటంటే ఓల్డ్ ఏజ్ పెరిగే కొద్దీ వయసు అనేది చిన్నగా పిల్ల చేష్టలు పెరుగుతాయి. అవి మనం భరించాలి. ఎందుకంటే అవి చూసి వచ్చిన వాళ్ళం చేసి వచ్చిన వాళ్ళం. మనకి ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి వాల్యూ అనేది వాళ్ళకి పెట్టాలి. వాళ్ళు ఏం చేసినా సరే కొన్ని
ఇది చేయాలి, మంచిగా చూసుకోవాలి, ఇది చేయాలి. అర్థమైందా? అంతేగాని ఇప్పుడు ఉన్న వాళ్ళది ఏందిరా నాయన, ఘోరంగా తయారయ్యారు జనాలు సీరియస్లీ. ద వాల్యూ ఆఫ్ పేరెంట్స్ ఇది అంతే, వాళ్ళ వాల్యూ వాళ్ళకి ఇచ్చారు అంతే. వాళ్ళు ఎప్పుడైనా భగవంతుని స్థానంలోనే ఉంటారు అంతే. దాని తర్వాతనే నిజంగా మీరు మొక్కే శివయ్యనా, అమ్మవార, గణపత, హనుమాన, ఎవరైనా ఫస్ట్ వాళ్ళకి ఇది చేసినాకనే ఇది. మామూలుగా ఇప్పటికున్న పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఉంటే వాళ్ళ కాళ్ళ దండం పెట్టుకొని బయటికి వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు స్వర్గస్థులు అయితే వాళ్ళ ఫోటోకి దండం పెట్టుకొని బయటకు వెళ్ళండి, అంత మంచి జరుగుతుంది అని చెప్తారు అంతే. వాళ్ళ వాల్యూ వాళ్ళకు ఉంటుంది అంతే. అర్థమైందా? జస్ట్ వాట్ షేర్ అన్ ఎక్స్పీరియన్స్ అంతే. అంతే. ఫస్ట్ గాడ్స్ మీకు పేరెంట్సే అంతే. అది మీరు వాళ్ళు ఎసుంటాలని కానీ భయ్, ఓకే, వాళ్ళు మీకు వాల్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏం చేసినా చేయకపోయినా, వాళ్ళు మిమ్మల్ని టార్చర్ చేసినా సరే వాళ్ళే ఫస్ట్ మీకు ప్రియారిటీ, దాని తర్వాతనే ఏదైనా. బట్ ఇక అది అర్థం చేసుకొని కొన్ని సుంటలకి మనం ఏం చెప్పినా వేస్ట్. అర్థమైందా? థ్యాంక్ యూ. జై హింద్.